హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చూసారుగా ఎలా పొడి పొడిలాడుతుందో. మీరు కూడా ఇలా చేయాలంటే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని 1 కిలో తీసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా 1 కిలో చికెన్కి 1 కిలో బాస్మతి రైస్ రెండు ఈక్వల్గా తీసుకోండి. అప్పుడు మనకి చికెన్ బిర్యానీ చక్కగా కుదురుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. ఇంకా కారం మీకు తగినంత వేసుకోండి. మీరు తినే బట్టి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. చికెన్ బిర్యానీకి స్కిన్లెస్ చికెన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ధనియా పౌడర్ 1 స్పూన్, వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్, బిర్యానీ గోటా మసాలాకు మనం కొంచెం ఫ్రై చేసి దాంట్లో కొంచెం మనకు స్పైసీనెస్ తగ్గట్టు మసాలా వేసేసి, ఓల్ గరం మసాలా అన్నీ కలిపి ఫ్రై చేసి మిక్సీ పట్టి పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేయడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే పెరుగు వేసుకుంటాం. పెరుగు ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఒక అరగంట సేపు పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆనియన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఒక 4 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. చూసారుగా వీడియోలో చూపించే విధంగా. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. చూసారుగా ఇలాగా సన్నగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి, మీకు త్వరగా ఫ్రై అవుతుంది. అది మనం మూట చేసుకుంటే బేబీ ఫ్రై కాదు. ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేశాక ఒక ప్లేట్లో తీసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కిలో బాస్మతి రైస్ తీసుకొని, చూసారుగా బాస్మతి రైస్ చక్కగా 2 సార్లు దీన్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక ఒక ½ అవర్ నానబెట్టి పెట్టండి. అప్పుడు రైస్ పొడిలాడి చక్కగా వస్తుంది. ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, అదే ఆయిల్లో మనం ఇప్పుడు మనకి బిర్యానీకి కావాల్సిన స్పైసీనెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 2-3, లవంగులు ఒక 3, ఇలాచి ఒక 2-3. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఈ ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ స్పైసీనెస్ వేగాక ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇప్పుడు చికెన్ మొత్తం వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా మనం చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చికెన్కు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని
ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారుగా, ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ లేదా 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసేద్దాం. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న 1 టమాటా కూడా యాడ్ చేద్దాం, బాగుంటుంది. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు. దీన్ని మంచిగా కలుపుకొని, చూసారుగా, దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాం. దీనిలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. ఆనియన్ ఫ్రై చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది చికెన్లో. ఇది నేను చేసే స్టైలు, నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు రైస్ వండుకోవడానికి డిక్స్లో నీరు పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, స్పైసెస్ అన్నీ వేసుకోవాలా. జాపత్రి, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లో, కొంచెం సాజీరా, ఈ స్పైసీనెస్ అన్నీ వేసుకోవాలి. ఇంకా దీంట్లో తగినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేద్దాం. ఇట్లా కొంచెం ధనియా పత్తి, ఇప్పుడు కొంచెం ఆయిల్ అయినా లేదంటే గీ ఏదైనా వేసుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యాక ఇప్పుడు చికెన్ చూద్దాం. చూసారుగా, చికెన్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి చికెన్ ముక్క ఉడికిందో లేదా అని. ఇంకా ఉడకాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు చూసారా, వాటర్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. పెట్టుకున్నాం కదా ½ అన్ అవర్లో, ఆ రైస్ వేసుకుందాం. రైస్ మొత్తం వేసాక ఒకసారి కలుపుకొని ఉప్పు అన్నీ సరిపోలేదు చూసుకుందాం. సరే, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ చూద్దాం. చూసారుగా, చికెన్ ఆయిల్ మొత్తం తేలి పైకి తేలి ఎలా ఉందో. వావ్, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. చూద్దాం చికెన్ ముక్క ఉడికిందా లేదా అని. చూసారుగా, ఇప్పుడు ఒక స్పూన్తోని దాన్ని మెదుపుకుందాం. చూసారా, బాగా ఉడికిపోయింది లోపల వరకు. అయిపోయింది చికెన్. చూసారుగా, ఇప్పుడు దీంట్లో మనం రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది 80% కుక్ అవ్వాలండి. ఆ రైస్ని తీసుకొని మనం చికెన్లో వేసి దమ్ పెట్టుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర లేదు నా దగ్గర, ధనియా ఉంది, ధనియా పత్తి వేసాను. ఇప్పుడు ఇంకొక లేయర్ వేసుకొని
ధనియా పత్తి, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. నాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ చేసుకున్నాం కదా హోల్ గరం మసాలా, ఫ్రై చేసుకున్న పౌడర్, బిర్యానీ మసాలా, లాస్ట్లో అది కొంచెం అంతా అలా మీద వేస్తే చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా గుమగుమలాడే వాసన వస్తుంది. కొంచెం ఇలా వేసుకోవాలి, చూపిస్తున్నానుగా వీడియోలో. అలా వేసుకున్నాక ఇప్పుడు నెయ్యి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మీద కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇది దేశీ ఘీ అండి, ఇది నేను ఇంట్లో తయారు చేశాను. ఈ నెయ్యిని పెట్టేసి దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి దీని మీద ఒక బరువు కోసం ఒక రాయి పెట్టండి. ఒక 20 minutes దీన్ని దమ్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎలా తయారైందో. వావ్, చూసారుగా గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ. ఇది నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. చూసారుగా ఎలా పొడి పొడిలాడుస్తూ వస్తుందో రైస్. చూపిస్తాను ఉండండి మీకు. చూసారుగా ఇప్పుడు ఎలా ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.